కాశీనాయన క్షేత్రంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. రిజర్వ్ ఫారెస్ట్లో ఆలయ నిర్మాణాలు అగ్గిపుట్టిస్తున్నాయి. నిర్మాణాలు కూల్చివేయాలంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ధార్మిక క్షేత్రంపై కక్ష ఏంటని హిందూ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. దేవాలయాల జోలికొస్తే బాగుండదని హెచ్చరిస్తున్నారు. కాశీనాయన క్షేత్రం ఇష్యూ చినికి గాలివానలా మారింది. అయితే కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ లీడర్లు మండిపడుతున్నారు. తక్షణమే అనుమతులు తెప్పించాలని బాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక కూటమి నేతలు తర్జన భర్జన పడుతున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో అందిస్తారు. సుదర్శన్, కాశీనాయన క్షేత్రంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మాణాలు చేస్తున్నారంటూ అభ్యంతరం తెలిపినటువంటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇప్పటికే కూల్చివేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇటుపక్క వైసీపీ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఎక్కడైతే నిర్మాణాలు కూల్చివేస్తున్నారో అక్కడ పర్మిషన్ ఇవ్వాలి, కూల్చివేయొద్దు అంటూ పర్మిషన్ తెప్పించాలి అని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరుగుతుందంటారు ఈ ఇష్యూలో? రైట్ సుదర్శన్, ధార్మిక క్షేత్రంపై ఈ ఎక్కడైతే కాశీనాయన క్షేత్రంలో అక్రమంగా నిర్మాణాలు కూలుస్తున్నారు అన్నట్టు ఇప్పటికే హిందూ సంఘాలు కూల్చివేతలు ఆపాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వివాదంలోకి ఇప్పటికే వైసీపీ కూడా ఎంటర్ అయ్యి ధార్మిక క్షేత్రంలో కూల్చివేతల్ని ఆపేయాలి, అక్కడ పర్మిషన్ తీసుకురావాలి అనేసి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఏం జరుగుతుందంటారు? ఈ వివాదం ఇప్పటికే చినికి గాలివానగా మారింది. మరి బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ ఖచ్చితంగా కూల్చివేయాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అటవీ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. అంటే ఇవి ఇప్పటికిప్పుడుగా ఇచ్చినవి కాదు. గతంలో 1 year అంటే 1.5 year బ్యాకే ఆదేశాలు ఇచ్చారు. అది టైగర్ జోన్లో ఉంది కాబట్టి కాశీనాయన క్షేత్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ అనేక సత్రాల పేరుతో నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. టైగర్ జోన్లో నిర్మాణాలు చేయడము అక్రమం కాబట్టి వాటిని తొలగించండి, అక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి అది, అక్కడ ఆక్రమణలన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ కేంద్ర అటవీ శాఖ నుంచి ఆదేశాలు అందాయి. అయితే దీనిపైన పలు దఫాలుగా జిల్లా యంత్రాంగము అలాగే జిల్లా అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి కూర్చే ప్రయత్నం చేసినప్పుడు కొన్నటువంటి ధార్మిక సంఘాల నేతలు, హిందూ సంఘాల నేతలు వాటిని గట్టిగా అడ్డుకున్నారు. భక్తులు కూడా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజులు భక్తులు అడ్డుకున్నప్పుడు సైలెంట్ గా ఉండడం, మళ్ళీ వచ్చి ఏదో ఒక సమయంలో కొన్ని కట్టడాలను కూల్చివేయడం జరుగుతుంది. ఇది గత 1.5 year జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే ఏర్పడింది. ఇందులో బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఇచ్చినటువంటి ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి, అక్కడ కాశీనాయన క్షేత్రానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులను మంజూరు చేయాలి అంటూ కూడా ఇప్పటికే ధార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పుడు తాజాగా ఈ వివాదంలోకి వైసీపీ కూడా ఎంటర్ అయింది. అంటే ఇదే వైసీపీ మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగానూ ట్యాకిల్ చేయలేదు, కనీసం కేంద్రం నుంచి అక్కడ అనుమతులు చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ఇప్పుడు పొలిటికల్ గా ఒక అవకాశం దొరికింది కాబట్టి కూటమి ప్రభుత్వమే ఇప్పుడు ద్వంద్వ వైఖరి ఎందుకు, కేంద్ర ప్రభుత్వం కూల్చాలంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజల తరపున భక్తుల తరపున మద్దతుగా ఉన్నట్టు ఇక్కడ డ్రామాలు చేస్తున్నారు కాబట్టి ఈ డ్రామాలను కట్టిపెట్టి అనుమతులు తీసుకురండి అన్నది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. అసలు ఈ క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ కాశిరెడ్డి నాయన అనే ఒక అవధూత, ఆయన అనేక ధర్మ ప్రచారాలు చేస్తూ వచ్చారు, అన్నార్థులకు ఆకలి తీరుస్తూ వచ్చారు, అనేక అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఆయన అనేక గ్రామాల్లో తిరుగుతూ దైవ సందేశాలు ఇస్తూ చివరికి 1995 December 5వ తేదీన ఆయన అక్కడ సమాధి అయ్యారు. ఆయన అవధూత కాశీనాయన సమాధి అయినటువంటి క్షేత్రం జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతుంది. 5 రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు అక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఈయన ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. అక్కడ ఎలాంటి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకపోయినప్పటికీ ఆయన భక్తులే అనేక విధాలుగా చందాలు ఇచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమాలు, పూజలు అన్ని కూడా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ కాశీనాయన
సమాధి అయినటువంటి ప్రాంతంలో ఒక గొప్ప రాతి కట్టడంతో ఒక ఆలయాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో భక్తులు ముందుకు వచ్చారు. దానికి కావాల్సిన నిధులు కూడా సమకూర్చారు. ఇప్పుడు ఆ కట్టడాలు నిర్మించవద్దు అంటూ కేంద్ర అటవీ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో నిన్న కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కొన్ని కట్టడాలను కూల్చేసే ప్రయత్నం చేశారు. దీంతో హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంఘాలైనటువంటి విహెచ్పి, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాల నాయకులు కూడా, నేతలు కూడా, అందులో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంతటి ధార్మిక క్షేత్రాన్ని వేలాది మంది, లక్షలాది మందికి ఆకలి తీర్చే విధంగా విరాజిల్లుతున్నటువంటి, ఆశ్రయం కల్పిస్తున్నటువంటి జ్యోతి క్షేత్రం పైన ఇంతటి కఠిన చర్యలు ఎందుకు? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే ఆధ్యాత్మిక క్షేత్రాల ముసుగులో, దేవాలయాల ముసుగులో, అలాగే మసీదులు, చర్చిల ముసుగులో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అక్కడెక్కడా లేని రూలు ఇక్కడ ఎందుకు? కాబట్టి జ్యోతి క్షేత్రానికి ఈ అటవీ శాఖ అనుమతులు ఇచ్చి ఇక్కడ మినహాయింపును కలిగించాలి అన్నది చేస్తున్నటువంటి ప్రతిపాదన. అయితే ఇప్పటికే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రి వద్దకు కూడా వెళ్ళింది. కనీసం 3 హెక్టార్లు అంటే ఒక 8 ఎకరాలకైనా కనీసం అక్కడ భూమిని జ్యోతి క్షేత్రానికి కేటాయిస్తూ ఆదేశాలు ఇస్తే ఆ 8 ఎకరాల్లోనే అక్కడ స్వామి ఆలయం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, అన్నదాన సత్రాలు కానీ, గెస్ట్ హౌస్లు కానీ కట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది అన్నది ఒక ప్రపోజల్. అయితే ఆ ప్రపోజల్ ముందుకు వెళ్ళట్లేదు. కానీ గతంలో ఇచ్చినటువంటి కూల్చివేయాలంటూ అటవీ శాఖ ఇచ్చిన అనుమతులపైన మాత్రం ప్రతిరోజు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ హడావిడి చేస్తూ ఉన్నారు. భక్తులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఆధ్యాత్మిక వేత్తలు, అలాగే హిందూ సంఘాల నేతలైతే కొంతమంది సాధు పొంగవులు కూడా ఖచ్చితంగా తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఇక్కడ ఈ స్వామివారి ఆశ్రమాన్ని కూల్చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమంటూ భీష్మించు కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో వైసీపీ కూడా విమర్శలు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉన్నటువంటి, కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు ఆదేశాలు తీసుకురాలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి జ్యోతి క్షేత్రం పైన అంత ప్రేమ ఉంటే, ఇక్కడ భక్తులకు మేలు చేయాలన్న తలంపు ఈ ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను రద్దు చేస్తూ కొత్త ఆదేశాలను తీసుకురావాలి అన్నది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి డిమాండ్. ఇప్పుడు కూడా అక్కడ జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలందరూ కూడా కాశీనారాయణ క్షేత్రానికి వెళ్లారు. జ్యోతి క్షేత్రంలో వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంటర్ కావడంతో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కొంత ఇరకాటంలో పడ్డాయి. దీనిపైన ఎటు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కేంద్రం నుంచి గతంలో వచ్చిన అనుమతులను రద్దు చేపించాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను మూచేయాలి. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కనీసం ఒక 8 ఎకరాలకైనా అక్కడ అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి సర్కార్ పైన ఉంది. ఆ విధంగా చేయలేని పక్షంలో ఖచ్చితంగా విమర్శలకు గురి కావాల్సి ఉంటుంది. భక్తుల యొక్క ఆగ్రహావేశాలకు కూడా గురి కావాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.